మిస్ వరల్డ్ పోటీలపై వీహెచ్పీ నేతల వ్యాఖ్యలను టీపీసీసీ జనరల్ సెక్రటరీ అద్దంకి దయాకర్ ఖండించారు. తెలంగాణలో వీహెచ్పీ మిత్రులు వ్యతిరేకించడం విచారకరమన్నారు. ఇక తెలంగాణకు అవకాశం వచ్చింది కాబట్టి ప్రభుత్వం ఒప్పుకుంది. హైదరాబాద్కు అవకాశం రావడం ఒక రకంగా అదృష్టం అనేది వీహెచ్పీ నేతలు గమనిస్తే మంచిదని వెల్లడించారు. మనువాద పార్టీలు బీజేపీ, ఆర్ఎస్ఎస్లు ఎప్పుడూ మహిళల అభివృద్ధి, ఆత్మగౌరవం కోసం పాటుపడలేదని బీజేపీ మిత్రపక్షమైన బీఆర్ఎస్ సన్ బన్ కార్యక్రమం నిర్వహించిందని మర్చిపోవద్దని గుర్తించారు. మహిళను అణచివేసి ఉంచింది. మహిళా అభివృద్ధి, మహిళా సంస్కృతి, సాంప్రదాయాలకు సంబంధించి ఇది ఎక్కడా కూడా ఎలాంటి వ్యతిరేకత ఉండేది కాదు. అన్నిటికంటే మిక్కిలి హైదరాబాద్కు అవకాశం రావడం అనేది ఒక రకంగా అదృష్టం అనే అంశాన్ని విహెచ్పి గమనిస్తే మంచిది. అన్నిటికంటే ముఖ్యంగా బీజేపీ ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తుంది, విహెచ్పి ఎందుకు ఈ విధంగా ఇలాంటి వాటిని వ్యతిరేకిస్తుంది అంటే పెద్ద మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే మనువాదం ఎప్పుడు కూడా మహిళను అణిచివేసి ఉంచింది. మహిళా అభివృద్ధి, మహిళా సంక్షేమము, లేకపోతే మహిళ యొక్క ఆత్మగౌరవం పెరగడానికి ఎప్పుడు ఆర్ఎస్ఎస్, బీజేపీ, విహెచ్పినో ఎప్పుడు చేయలేదు. ఇలా అందాల పోటీలతో ఇక్కడేమి అసభ్యాలు ఏం లేవు, లేకపోతే సంస్కృతి సాంప్రదాయాలను చెడగొట్టేది ఏం లేదు. కాబట్టి వాళ్ళ ప్రభుత్వ హయాంలోనే ఇక్కడ ఇది వాళ్ళ మిత్రుల బీఆర్ఎస్ ఉన్నప్పుడు సన్బర్న్ లాంటి ఒక ఎలాంటి కార్యక్రమం జరిగిందో మనం చూసినాం. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే విధంగానే పోటీల నిర్వహణ జరుగుతుంది. ఇది ప్రపంచానికే ఆదర్శంగా ఈరోజు హైదరాబాద్, తెలంగాణ ఆతిథ్యం ఇస్తున్న పరిస్థితుల్లో